అభివృద్ధి అజెండాతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామన్నారు వైసీపీ నాయకులు. 30న ఏలూరులో జరగనున్న జగన్ సభను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమవుతున్నారు. ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి ఏమీ లేవని ఆప్కో మాజీ చైర్మన్ అవనిగడ్డ వైసీపీ అబ్జర్వర్ చిల్లపల్లి మోహన్ రావు అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ప్రస్తుతం మనతో వైసీపీ నేత చిల్లపల్లి మోహన్ రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుంది? ఈరోజు ముఖ్య నేతలతో కూడా సమావేశం జరగబోతా ఉంది కృష్ణా జిల్లాకి సంబంధించి. ప్రధానంగా ఏమున్నాయి సార్? ఏం ఎజెండాలు ఉన్నాయి? ఏం చర్చించబోతా ఉన్నాయి? ఏం లేదు సార్, 30వ తారీఖు ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ని ఎవరైతే ఈ అన్ని మన 3 జిల్లాలు తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి తర్వాత ఈ ఉభయ కృష్ణా జిల్లాలు అబ్జర్వర్స్ ఉన్నారు అన్ని నియోజకవర్గాలకి. దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం మనం ఎలా వెళ్ళాలి ఏంటి, దాని మీద మన యొక్క సంక్షేమ పథకాలు ఎలా వెళ్తున్నాయి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి అది దిశానిర్దేశం చేయడానికి ఈరోజు మీటింగ్ అని చెప్తున్నారు సార్. ఇంకోటి సార్, టీడీపీ కూడా కృష్ణా జిల్లా మొత్తం కూడా కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నారు మీరు వైసీపీకి. ఎలా ఉండబోతుంది? కృష్ణా జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మనం ఒక్కటి గమనించాలండి, ప్రతి వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత మొత్తం మేమే కైవాసం చేసుకుంటూ ఉంటారు. 2019కి ముందు వాళ్ళ మేనిఫెస్టో ఏం చేశారో ఒకసారి చూసుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, నేను నిజంగా పాలన పేదల పాలిట ఉండి మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ప్రతి వాళ్ళు కూడా విద్య ఏదైతే నాణ్యమైన విద్య ఇస్తే అదే మనం ఆస్తి ఇచ్చినట్టు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి 2019కి ముందు వాళ్ళు మేనిఫెస్టో తీసుకుంటే అప్పుడు కూడా చెప్పారు మాయే సీట్లు అని చెప్పేసి, మరి మేము 151 స్థానం కొట్టాం. మరి ఈరోజు కూడా మేము చేస్తున్నాం. ఆ రోజున మాకు చేతిలో ఆయుధం లేదు, మేము చెప్పుకోవడానికి మాకు ఒక ఆయుధం లేదు, మేము చేసామని చెప్పడానికి. ఈరోజు చేసామని చెప్పడానికి మాకు చేతిలో ఒక ఆయుధం ఉంది, ఏం చేసామనేది. అందుకని కంపల్సరీ మేము కృష్ణా జిల్లా మొత్తం కూడా మేము కూడా కైవాసం. ఇంతవరకు వాళ్ళ మేనిఫెస్టో ఏంటో తెలియదు. ఇంతవరకు మేము అభ్యర్థులను కూడా చాలా వరకు 80% పూర్తి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఏ క్యాండిడేట్ని పెట్టాలి, ఎవరిని పెట్టాలి, మరి బీసీ ప్రాతిపదిక మీద వాళ్ళు ఎక్కువ మంది బీసీలకు ఇవ్వటం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలని కొంచెం చూసుకోవటం, ప్రతి వాళ్ళకు కూడా పరిపాలన నాయకులకు ఇవ్వాలి, అన్ని వర్ణాలకు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారండి. అంటే ఒక పక్క షర్మిల గారు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం పైన. అటు ప్రతిపక్షాలతో పాటు కూడా ఆమె కూడా నిన్న రీసెంట్గా జాయిన్ అవ్వటం, ఏపీఐసి అధ్యక్ష పదవి తీసుకోవటం, డైరెక్ట్గా మీ పార్టీనే టార్గెట్ చేసుకొని కూడా ఆమె కామెంట్లు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం చేసిందో మనందరికీ తెలుసు. ఇవాళ ప్రాణం లేని కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చి ప్రాణం పోసే పరిస్థితిలో లేదు. ఇది జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, ఎవరో ఒకరిని ఫ్యామిలీలో ఒకరిని తీసుకొని వాళ్ళ మీద ఏదైనా విమర్శలు గుప్పించడం చేయటం, అదే నిజంగా జరుగుతూ ఉందండి. మనం ఆలోచిద్దాం, లాస్ట్ పెన్ని 1% వచ్చింది, వస్తే ఇంకొక 0.5% పెరగొచ్చాము. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేది ఏమీ లేదు. కంపల్సరీ షర్మిల గారి వల్ల మాకు వచ్చే మైనస్ కూడా ఏం లేదు. ఏంది వాళ్ళు ఏదో రకంగా ఇప్పుడు ఒక చెట్టుకి కాయలు ఉన్నాయి, అందరూ దానికి విసురుతారంటారు. సేమ్ అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఏదో ఒక అస్త్రం ఉపయోగించాలని చూస్తున్నారు, కానీ ఏ ఉపయోగించినా కూడా కంపల్సరీ పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే 2024లో 175కి 170 సీట్ల టార్గెట్ ముఖ్యమంత్రి పెట్టుకున్న పరిస్థితి. ఎలా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? గతం కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు, తగ్గే అవకాశం ఉందంటారు? గతం కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే ఈరోజు మేము కూడా నియోజకవర్గాలు వెళ్ళి గడప గడపకు తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు బ్యాంకు ద్వారా ఇవ్వటం. మరి చాలామంది అవ్వాతాతలు కూడా ఈ వయసులో వెళ్ళి బ్యాంకులు వేస్తాం, బ్యాంకు దగ్గర నుంచోలేకపోతున్నాం, ఇంటికే తీసుకొచ్చి సంక్షేమ పథకాలు 3,000 రూపాయలు వాళ్ళు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. మరి 30 లక్షల మంది ఆడపిల్లలకి వాళ్ళ పేరుతోటే మనం ఇల్లు ఇస్తూనే ఉన్నాం, అందరం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఏమీ చెప్పుకోలేక మేము ఇది చేసామని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ పోయిన నియోజకవర్గాలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో కూడా మేము బాగా వేసే పరిస్థితి ఉంది. కంపల్సరీ లాస్ట్ ట్రిప్ కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించి ముఖ్య నేతల సమావేశంలో రేపు 30వ తారీఖున ఏలూరు బేసిక్గా ఏదైతే సమావేశం జరగబోతా ఉందో ఆ సమావేశాన్ని బేస్ చేసుకొని ఈరోజు చర్చించబోతా ఉన్నామంటూ కూడా చెల్లపల్లి మోహన్ రావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో కంటే కూడా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందంటూ కూడా ఆయన ముందుగానే జోషి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.